నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఏం వెరైటీ చూపిస్తున్నారు గుమగుమల్లో? ఆ కాకరకాయతో చూపిస్తున్నాను. ఆ కాకరకాయతో. yes, ఆ కాకర జీడిపప్పు మసాలా. ఓ, సో కాకరకాయ అంటే కొంచెం ఆ చేదు అది ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా తక్కువ ఉంటుందండి. అంటే కాకర అనేది ఒకటి దీంట్లో యాడ్ చేసే వరకు చాలా మంది కూడా ఇది కూడా చేదుగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది చేదే ఉండదు. బట్ దీంతో ఏంటంటే జీడిపప్పు దీంట్లో రెండు రకాలుగా వాడుతున్నాం. కొంచెం పేస్ట్ లా వాడుతున్నాం, కొంచెం పప్పు పొలంగా వాడుతున్నాం. డిఫరెంట్ కర్రీ అనుకోండి ఇది. ఓకే, ఆ కాకర జీడిపప్పు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆ కాకర జీడిపప్పు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఈ డిష్ చేసుకోవాలంటే మనం ముందుగా కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలండి. సో జీడిపప్పు కనీసం ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టేసుకుంటే కొంచెం మనకు సాఫ్ట్ గా వస్తుంది. అలాగే ఆకాకరకాయ ముక్కలు ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి డైరెక్ట్ గా వేసుకుంటే, కాబట్టి నేను కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఈ రెండు మనం ముందు చేసి పెట్టేసుకుంటే సో డిష్ కొంచెం మనం ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. సో ముందుగా కొంచెం ఆయిల్, సో దీంట్లో ముందు ఉల్లిపాయ ముక్కలండి, ఇక్కడ జీడిపప్పు పేస్ట్ కూడా వాడుతున్నాం మనం. జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది. రెండు కాంబినేషన్లో మనం మసాలా చేసుకుంటున్నాం. సో ఇది కొంచెం కలర్ మారుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇది వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం నానబెట్టేసుకున్న జీడిపప్పు ఉంది. సో కొంచెం అట్లా పప్పు ఉంటే బాగుంటుంది కదా, రౌండ్గా మనకి దొరికితే. ఎస్, అప్పుడు అది కాస్త పచ్చిపప్పు టేస్ట్ వస్తుంది కొంచెం నానబెట్టి యాడ్ చేసుకుంటే. ఎస్, సో కొంతమంది నూనెలో వేయించి వేసుకుంటారు, దానికంటే బెటర్గా మనం కొంచెం ఇలా నానబెట్టి వేసేసుకుంటే జీడిపప్పు సాఫ్ట్గా ఉంటుంది. కొంచెం ఆ పప్పు ఫ్లేవర్ అనేది కూడా కొంచెం మనకు బాగా తెలుస్తుంది. అవును. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్, సో కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. సో కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు మనం టొమాటో అది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొబ్బరి ఉంది కదా, సో వేయించిన కొంచెం ఇక్కడ కూడా కొంచెం బాగా వేగితే బాగుంటుంది. ఎండు కొబ్బరి కాబట్టి కాస్త వేగితే బాగుంటుంది. ఎస్, సో మీరు చూస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పోవాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఎగ్లో ఎల్లో తీసుకుని మెడ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మెడకంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్నటువంటి ఈ నలుపుదనం పోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో దీంట్లో టొమాటో ముక్కలు, సో కొంచెం ఈ పులుపు ఉంటే కూడా బాగుంటుంది. లేదా కొంచెం పుల్లటి పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండు కూర్చోండి కొద్దిగా. ఓకే, అంటే పులుపు కావాలి అనుకుంటే చింతపండు అయినా కూడా బాగానే ఉంటుంది. కొంచెం క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. అంటే మరి ఎక్కువ దాని పులుపు తెలిసేలా కాకుండా జస్ట్ కొద్దిగా లైట్ ఆ పులుపు అనేది తెలిసేట్టుగా ఉంటే కొంచెం ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే ఓకే, సో కొంచెం పెరుగు అయినా అట్లా ఏదైనా యాడ్ చేసుకుంటే, పెరుగైనా కొంచెం పుల్లటి పెరుగైనా ఒక 2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది.
దీంట్లో ఉడికించుకున్న ఆ కాకరకాయ ముక్కలు, ఓకే. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారు. ఇది ఎలా కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే నార్మల్గా చేస్తారు? అది వాళ్ళ చాయిస్ అండి. జీడిపప్పు ఉంది కాబట్టి కొద్దిమంది కొంచెం కమ్మగానే ఇష్టపడతారు. లేదా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకున్నా కొంచెం మనకు ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో ఇది బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేసేద్దామండి. సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అవుతా ఉంది. సో 2 నిమిషాలు ఇలా మూత పెట్టేస్తే ఆ ముక్కలకు కూడా కొంచెం బాగా మసాలా పేస్ట్ అనేది పట్టేస్తుంది. ఓకే రాజు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తాం కదా, ఆ స్మెల్ బాగా తెలుస్తుంది. సో రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర అండి. ఆ కాకర జీడిపప్పు మసాలా రెడీ అండి. ఓకే, మరి ఆ కాకర జీడిపప్పు మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకర జీడిపప్పు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన ఆ కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకర జీడిపప్పు మసాలా రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. జీడిపప్పులు బాగా అనిపిస్తుంది. ఎస్. కమ్మకమ్మగా చాలా బాగా వచ్చింది. ఈ కాకరకాయ అంటే అసలు చేదుండదు కాబట్టి అవి మంచి వంకాయ ముక్కలు తిన్నట్టుంది. గింజలు క్రంచీ క్రంచీగా గింజలు తగులుతున్నప్పుడు తెలుస్తుందండి ఇది ఆ కాకరకాయ. సో అంటే పిల్లలకి అది పెట్టేసినప్పుడు వాళ్ళకి చెప్పకుండా పెట్టేస్తే ఏదో వెజిటేబుల్ అనేసి వాళ్ళు హ్యాపీగా తినేసేస్తారు. ఆ పేరు చెప్పకపోతే యూజువల్గా ఇదేదో కొత్త రకం కూరగాయ అనుకుంటారు. బాగుంది. జీడిపప్పు పేస్ట్ వేస్తేనే ఆటోమేటిక్ గా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం పేస్ట్ వేసుకున్నాము, పప్పుల్లాగా వేసుకున్నాము, కొంచెం టమాటో పులుపు అనేది కూడా కొంచెం బాగా తెలుస్తా ఉంది దీంట్లో. అన్ని కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యాయి. చాలా కమ్మకమ్మగా చాలా బాగుంది. అసలు అన్నంలో కానీ మీరు అన్నట్టు దేంట్లోకైనా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి, చాలా టేస్టీ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్ గా ఫ్రైస్, ప్లెయిన్ కర్రీస్ కాకుండా ఇట్లా కొంచెం మసాలా టైప్ లో కూడా చాలా టేస్టీగా ఉంది. కరివేపాకు, కొత్తిమీర లేకుండా మనం అసలు కూరలే వండమనుకోండి. మరి ఇవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే ఒక పల్చటి క్లాత్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి, తాజాగా ఉంటాయి, సువాసన భరితంగా కూడా ఉంటాయి. లిప్స్టిక్ వేసుకోవడం అనేది మన రోజువారీ మేకప్లో ఒక భాగం అయిపోయింది కదా ఈ రోజుల్లో. అయితే లిప్స్టిక్ అనేది కొద్దిమంది తొందరగా తినేస్తూ ఉంటారు. అంటే అలా తడుపుకోగానే లిప్స్టిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా లిప్స్టిక్ అంటే రోజంతా కూడా అలాగే ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద కాస్త టాల్కమ్ పౌడర్ లేదా కాంపాక్ట్ పౌడర్ ఏదైనా సరే కాస్త అప్లై చేసుకుని అగైన్ మళ్ళీ లిప్స్టిక్ వేసుకున్నట్లయితే లిప్స్టిక్ రోజంతా కూడా అలాగే ఉంటుంది. ప్రతిరోజు పాదాలకు కనుక కొబ్బరి నూనె మృదువుగా మసాజ్ చేసుకుని ఉదయం లేచిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాదాలకు ఉన్నటువంటి నలుపంతా పోవడమే కాకుండా గరుకుగా ఉండడము, మొరటుగా ఉండడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఇంకా పాదాల పగుళ్ళు కూడా తగ్గుతాయి.